తెలంగాణ రైతుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. రావాల్సిన చోటుకి కాకుండా వేరే చోటుకి సాగునీటిని మళ్లిస్తున్నా చేసేదేమీ లేక వాళ్ళు మౌనంగా రోధిస్తున్నారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండలు ఇంకా పూర్తిగా ముదరనే లేదు. అప్పుడే చెరువులు కుంటలు నీళ్లు లేక తెల్లబోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెంతనే రిజర్వాయర్ ఉన్నా అక్కడి రైతులకు చుక్క నీరు కూడా అందడం లేదు. కళ్ల ముందే పక్క ప్రాంతాలకు నీళ్లు తరలిపోతున్నాయి. ఒకవైపు సాగునీరు లేక తమ పంటలు ఎండిపోతూ పశువులకు మేతగా మారుతూ ఉంటే పక్క ప్రాంతాలకు నీళ్లు ఎలా మళ్లిస్తారని తమ నేతలు ఏం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రైతుల అసహనంతో అధికార విపక్షాల మధ్య జల జగడానికి తెరలేచింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం తపస్పల్లి రిజర్వాయర్ నీటి మళ్లింపుపై ఏబిఎన్ స్పాట్లైట్. సముద్ర మట్టానికి దాదాపుగా 540 మీటర్ల ఎత్తులో కరువు ప్రాంతాలుగా ఉన్న చేర్యాల, మద్దూర్, కొమరవెల్లి, బచ్చన్నపేట మండలాలకు నీటి కష్టాలు తీర్చేందుకు జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించినదే తపసుపల్లి రిజర్వాయర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలో 0.30 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రిజర్వాయర్ మూడో దశలోని 2 పంపుల ద్వారా గోదావరి జలాలు చేరుతాయి. వరంగల్ రూరల్ జిల్లా ధర్మసాగర్ నుంచి, జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి తపసుపల్లి రిజర్వాయర్లోకి నీటిని 2 మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. ఈ నీటి ద్వారా సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, మద్దూర్, కొమరవెల్లి, కొండపాక, బచ్చన్నపేట, సిద్దిపేట మండలాల రైతుల పంట పొలాలకు కాలువల ద్వారా నీళ్లు అందుతాయి. దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ రిజర్వాయర్ నిర్మించారు. 0.30 టీఎంసీల సామర్థ్యం కలిగిన తపాస్పల్లి రిజర్వాయర్ కాలువ పొడవు 30 కిలోమీటర్ల ఉండి కుడి కాలువ ద్వారా 48,000 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 34,500 ఎకరాలకు, అలాగే అదనపు ఆయకట్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎడమ కాలువ యొక్క D4 ద్వారా 15,542 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జిల్లాలోని కొండపాక మండలంలోని 16 గ్రామాలకు 12,684 ఎకరాలకు, అలాగే సిద్దిపేట మండలంలోని 4 గ్రామాలకు 2,858 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏటా సుమారు 1.2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోస్తూ కొమరవెల్లి మండలాల్లోని 11 చెరువులు, చేర్యాలలోని 14 చెరువులు, బచ్చన్నపేట 20, మద్దూరు 5, కొండపాక 16, సిద్దిపేట 4 గ్రామాలు చెరువులకు నీటిని కాలువల ద్వారా వదులుతున్నారు. డ్యామ్ ఉన్నది కానీ నీళ్లు ఇప్పక మాకేమీ పని చేయలేదు. గోదాలు తాగుదామంటేనే కష్టం ఉన్నది. అన్ని బోర్లు బొట్ట అన్ని ఎండిపోయినాయి. ఆగమైతనం రైతులు మీకు ఉన్న వరిసేలు అన్ని ఎండిపోయినాయి. బర్లకు కూడా గడ్డి పనికి రాకుండా అవుతుంది. ఇవి పోయింది పోగా ఉన్నోళ్ళకన్నా నీళ్ళు ఇప్పితే మాకు సౌకర్యం అన్నా అవుతుంది. ఉన్నోళ్ళకు ఇవి ప్రభుత్వం జర గమనించి మాకు పని చేసి పెట్టాలని కనలాడతాను. బోర్లలో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, తాగుదామంటే నీళ్లు దొరుకుతలేవు. అన్ని కష్టాలే ఉన్నాయి. ఇక నీళ్లు లేక పొలాలన్నీ ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉండగా నీళ్ళు ఇప్పిండు. ఈయన ఎక్కి నుంచి మాకు నీళ్లు లేవు, ఏది లేదు, అన్ని కరువే అయిపోయినాయి. ఏదానికైనా ఆగమవుతున్నాం. ఉన్న పొలం అంతా ఎండిపోయింది. రిజర్వాయర్ ఉంది కానీ మాకు ఆ నీళ్ళు ఇప్పక ఏమి పని చేస్తలేదు. ఎటు పోయినా ఎక్కడ ఏమి లేవు, గోదలకు సుతా నీళ్లు లేవు. ఏదానికైనా అన్నిటికీ కరువే ఉంది, అన్ని ఇబ్బంది ఉంది. ఈసారి ఎండలు నిర్ణీత సమయానికి ముందే మండిపోతున్నాయి. జిల్లాలోని కొమరవెల్లి, చేర్యాల, కొండపాక, మద్దూరు తదితర మండలాల్లో పంట పొలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలి పంటలను కాపాడాలని ఈ ప్రాంత రైతులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే కొంతకాలం క్రితం ప్రభుత్వ విప్, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రిజర్వాయర్ ను సందర్శించి కుడి కాలువ ద్వారా నీటిని ఆలేరు నియోజకవర్గంలోని చెరువులకు మళ్లించారు. ఇదే ఇప్పుడు అధికార విపక్ష నేతల మధ్య వివాదానికి దారితీస్తోంది. ఇదివరకు ఎప్పుడైనా జనగామ నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలతో పాటు సిద్దిపేట, కొండపాక మండలాలకు నీళ్లు విడుదల చేసిన అనంతరం
పక్క ప్రాంతాలకు నీళ్లు మళ్లించేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో పక్క మండలాల చెరువులు కుంటలు నింపుకున్న తర్వాతే జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు నీళ్లు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. కొద్ది రోజుల క్రితం రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ ప్రారంభించగానే ఆలేరు ప్రాంతానికి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అలాగే కొండపాక మండలాల్లోని 4 D4 కెనాల్ నుంచి నీటిని మళ్లించే విషయంలో నూతన గేట్ వాల్వ్ను అమర్చి జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాలకు నీళ్లు విడుదల కాకుండా ఇనుపరేకును అడ్డుగా పెట్టి D4 కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు. ఈ 4 మండలాలకు కాకుండా పక్క మండలాలకు నీళ్లను విడుదల చేయొద్దని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదు. జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల చెరువులు, కుంటలు నీరందకపోవడంతో భూగర్భ జలాలు పడిపోయి కాలువల ద్వారా నీరందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. గతంలో పోయిన సంవత్సరం కూడా మండు టెండల్లో చెరువులు నింపి చెరువు కుంటలు పారించుకుంటూ పొలాలు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలంగా ఒక పండుగలాగా సంతోషంగా ఉన్నటువంటి రైతులు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువులు నింపకపోవడం, రిజర్వాయర్లు నింపకపోవడం శాపంగా మారి ఎన్నోసార్లు రైతును మాత్రం ఏ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినా మట్టిలో కలిసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మా రిజర్వాయర్ తపస్పల్లి రిజర్వాయర్ నింపి మా రైతులకు ఖచ్చితంగా చెరువుల కుంటలు నింపినట్లయితేనే బాగుంటుందని చెప్పని హెచ్చరిస్తున్నాం. పక్కకు ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గారు బీర్లైలే గారు అక్కడ నింపి తీసుకుపోతుండ్రు. మా 4 మండలాలు నింపిన తర్వాత మీరు నింపి తీసుకుపోతే బాగుంటుంది. మీరు కూడా ఒక విప్పుగా ఉన్నారు కనుక మా ప్రాంతానికి చెరువులు నింపమని మీకు కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ సభ్యులు బీర్లైరయ్య గారు వారి ప్రాంతానికి నీటిని మళ్లించడం, ఇక్కడ ఉన్నటువంటి కొండపాక మండలానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడి నుంచే వాటర్ని తీసుకెళ్లడం వల్ల ఇక్కడ ఈ కొమరవెల్లి మండలానికి చెందిన 11 గ్రామాల రైతుల కష్టాలను వారికి పట్టడం లేదు. తపస్పల్లి రిజర్వాయర్కు నీటిని విడుదల చేసి ఎప్పటికప్పుడు కుంటలను, చెరువులను, ఈ పంట పొలాలకు నీరు అందించి గత 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఈ రైతాంగానికి కష్టం లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక గత పక్క నియోజకవర్గాల నాయకులు తమ పెత్తనంతో వాటర్ను మళ్లించడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల కష్టాలను మరొక్కసారి పునరావృతమవుతా ఉన్నాయి. అక్కడికి పోతున్నటువంటి వాటర్ నిలుపుదల చేసి ఈ 11 గ్రామాల చెరువులకు, కుంటలకు రైతాంగానికి నీళ్లు అందించిన తర్వాతనే వేరే ప్రాంతానికి నీళ్లు పోవాలని మేము ఈ ప్రాంత రైతాంగ బిడ్డగా నేను డిమాండ్ చేస్తాను. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 నెలలు గడుస్తున్నప్పటికీ ఈ తపస్పల్లి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నింపడం లేదు. ప్రధానంగా ఏంటంటే ఈ సంవత్సరం మాత్రం ఎండకాలం ఇప్పుడే ప్రారంభమైంది. ఒక్క బొట్టు కూడా నీళ్ళు లేని పరిస్థితి తపస్పల్లి రిజర్వాయర్లో ఉన్నది. దానితోటి రైతులు ఎట్లాగే నీళ్లు వస్తాయి కదా అన్న ఆశతోటి ఈ ప్రాంతం చేర్యాల, కొమరవెల్లి, దూల్మిట్ట, మద్దూరు మండలాలకు సంబంధించిన ఈ 4 మండలాలకు సంబంధించిన 33 గ్రామాల రైతులు, అదేవిధంగా ఈ ప్రాంతంలో 135 చెరువులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా నీళ్ళు వస్తాయి, మేము పంటలు పండించుకుంటామన్న ఆశతోటి వరి నాట్లు వేశారు. కానీ ఇంతవరకు వాటర్ లేకపోవడం వల్ల పెట్టిన పంటలు ఎండిపోతున్నాయి. రైతులందరూ దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర మాని వెంటనే దేవాదుల ప్రాజెక్టు నుండి తపస్పల్లి రిజర్వాయర్లకు నీటిని నింపి ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్న 133 చెరువులను గొడుసుకట్టు కాలువల ద్వారా, అంటే కొన్ని చెరువుల కాలువలు కూడా లేవు, ఆ కాలువలు తవ్వి అన్ని చెరువులు నింపాలని సిపిఎం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే అటు ఆలేరు ప్రాంతానికి నీటి మళ్లింపు, ఇటు కొండపాక, సిద్దిపేట మండలాల నీళ్లు మళ్లింపుతో నాయకుల మధ్య జలజగడం మొదలైంది. దీంతో జనగామ నియోజకవర్గ పరిధిలోని మండలాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పంటలకు నీళ్లు ఇస్తారా లేక ఇలాగే నీటిని మళ్లించుకుంటారా అన్న అనుమానాలు ఈ ప్రాంత రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసి ఈ వేసవిలో సాగు, తాగునీటికి కష్టాలు లేకుండా చూడాలని ఈ ప్రాంత రైతులు, ప్రజలు కోరుతున్నారు. తపస్పల్లి రిజర్వాయర్ నీళ్లు అందక ఈ ప్రాంత రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. పాలకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఇక్కడ రైతులను ఎండగడుతున్నారు. పక్క నియోజకవర్గాలకు నీళ్లు తరలించుకుపోతూ ఈ ప్రాంత రైతులను ఎండగట్టడం అనేది ఈ ప్రాంతంలో రైతుల్లో తీవ్ర నిరాశను, నిస్పృహను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించిన తర్వాతనే వేరే ప్రాంతాలకు నీరు తరలించుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైతుల డిమాండ్ను పాలకులు పట్టించుకుంటారా లేదా తమ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తారా చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.